హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియోలో రవ్వ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. నిమ్మకాయలతో చూపిస్తాను నేను. రవ్వ పులిహోరకి మనకు కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ 2 కప్పులు, 4 నిమ్మకాయలు, ఇంకా తాలింపు గింజలండి, 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, జీడిపప్పు తీసుకోండి. ఒక 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి. రుచికి సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. బియ్యపు రవ్వ ప్యాకెట్స్ లేకపోతే బియ్యం మిక్సీ పట్టుకొనైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్లో 4 కప్పులు వాటర్ తీసుకొని అది స్టవ్ మీద బాయిల్ చేయండి. దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని బాగా మరగనివ్వాలండి. ఎసురు బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల రవ్వ వేసుకుందాం. మనము ఒక గెంటె తీసుకొని గెంటెతో తిప్పుతూ చిన్నగా రవ్వ వేసుకోండి, లేకపోతే రవ్వ గడ్డగట్టిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటారో దాంతోనే రవ్వ తీసుకోవాలి. నేను 2 కప్పుల బియ్యం రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. అది పక్కా కొలతలతో ట్రై చేసి చూడండి. రవ్వ పొడి పొడిగా వస్తుంది. మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేయటం వల్ల రవ్వ పొడి పొడిగా వస్తుంది. ఈ రవ్వ బాగా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలా కొంచెం గట్టి పడినాక మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఆవిరికి వదిలేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం గెంటెతో రవ్వ అంతా ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. లలిత బ్రాండు బియ్యపు రవ్వ ప్యాకెట్స్ మనకి షాప్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. తాలింపు రవ్వలో మిక్స్ చేసిన తర్వాతే లాస్ట్లో నిమ్మకాయ రసం కలపాలి. ఫస్ట్ నిమ్మరసం కలపకూడదు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 30 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం పచ్చెనపప్పు అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపగుళ్ళు వేసుకోండి, లేదా సాయి మినపప్పు వేసుకోండి. అందులో కొంచెం వేరుశనగపప్పు వేసుకోండి. తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. లాస్ట్లో కొంచెం జీడిపప్పు అవి ఫ్రై అయిన తర్వాత 1 చిన్న టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ అస్సలు మిస్ చేయొద్దు. మీ దగ్గర కరివేపాకు ఉంటే అవి కూడా వేసుకోండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకొని అది కూడా మిక్స్ చేసి దీంట్లో కలిపేసి బాగా మిక్స్ చేయండి. అంతే అండి, మనం తాలింపు పెట్టడం అయిపోయింది. చూసారు కదా, బాగా పొడి పొడిగా వచ్చేసింది రవ్వ. ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకి తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి నిమ్మకాయ రసం కలుపుకుందాము. చిన్న బౌల్ తీసుకొని అందులో లైట్గా సాల్ట్ వేసి 3 నిమ్మకాయలు అయితే పిండానండి. ఆ రసాన్ని ఇత్తనాలు తీసేసి దీంట్లోకి మిక్స్ చేయండి. అంతే అండి, ఎమ్మీ మన రవ్వ పులిహోర రెడీ. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్ కన్నా కూడా బియ్యపు రవ్వ చాలా తొందరగా ఉడికిపోయిద్దండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇది ప్రసాదం రెసిపీగా కూడా తొందరగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.